శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియో వినడం వల్ల అసలు ఈ జూన్ నెలలో మీకు ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీకు ఏదైనా ప్రయాణాలు ఉన్నాయా, ప్రయాణాల వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా, అలాగే మీరు ఎవరికైనా కలుస్తారా, ఇలాంటి ప్రతి విషయం కూడా మీకు జరిగేది చక్కగా వివరించబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైనటువంటి వారు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ పనిలో ఎలాంటి సమస్య పూర్తి కలిగే ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుందన్నమాట. అలాగే ముందు ముందు జరిగేటటువంటి కొన్ని విషయాలను కూడా వీరు ఏంటంటే అంచనా వేయగలుగుతారు. అలా వీరి అంచనాలకు తగ్గట్టుగా అవి అలాగే జరుగుతాయన్నమాట. కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్లుగానే వీరికి అది జరుగుతుందన్నమాట. అలాగే వీరికి ఏంటంటే నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలతో వీరు ఒక ఫైటింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక సమస్య తీరిపోయేసరికి ఇంకొకటి, అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్న ఆ విస్తరిలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష పరమన్నాలు ఉంటాయి. చక్కగా వడ్డించే విస్తరి ఏంటంటే కలకలలాడుతూ ఉంటుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండారాలతో విస్తరంతా కలకలలాడుతూ ఉంటుంది. అంటే తినమని చెప్పేది దేవుడు ఒక వరం ఇచ్చాడు, కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరన్నమాట. అలాగే ఏంటంటే అదే మన పెద్దలు అంటూ ఉంటారన్నమాట, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటుంది అని చెప్పేసి. అలాగే వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి. కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది కరువే ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక వెలుగుతూ, ఎక్కడో ఏదో సమస్య చెప్పుకోలేరనమాట. ఈ బాధ ఏంటంటే బయటికి చెప్పుకోలేక, వాళ్ళలో వాళ్ళు ఉంచుకోలేక, ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా అలా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ఉండి ఉండి ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. అంటే మనసులో ఒక అగ్నిపర్వతాన్ని దాచుకొని అది ఎవరైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా బగ్గుమంటుంది. అలా ఉంటుంది. ఇలా ఈ రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి. మానసికంగా ఏంటంటే ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావం అనేది వీరిలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి తగ్గట్టు వంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు, అది కొన్ని కోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేనిది. అంటే అది ఎక్కడా దొరకదన్నమాట. ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటే మనకు వస్తుంది అని అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనుషులు, మనసున్నటువంటి మనుషులు ఎవరైనా సరే కొనాలి అనుకునేది మనశ్శాంతిని, ప్రశాంతతను, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతని, నచ్చిన వ్యక్తితో, అంటే జీవితంలో భాగస్వామిగా సంతోషంగా గడపడాన్ని, పిల్లలతో సంతోషంగా గడపడాన్ని, ఇలాంటివి మనకి ఏంటంటే జీవితపరంగా ఉన్నటువంటి విలువైన ఆస్తులు. సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. కానీ మనిషికి మానసిక ప్రశాంతతకు మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి లేదు. నిజంగా అదృష్టవంతులు, నిజంగా కోటీశ్వరులు, నిజంగా ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో, ఎవరైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారో, ఎవరైతే తిన్నది రాయించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో, అలాంటి ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుంది అని ఎప్పుడూ కూడా బయట వెతుక్కోకూడదు. అది మన లోపలే ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది, మన ఆలోచన విధానంలో ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏంటంటే తెలిసి తెలియని తనంతో చిన్న వయసు ఎక్కడో ఏదో సాధించాలి, ఎక్కడో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నారు. అసలు నిజం ఏంటి, నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా, లేదా మనకు ఉన్నటువంటి ఆ మనశ్శాంతిలో ఉందా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని కాస్తంత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు. దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి వైపు పెడుతున్నారు. అంటే కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం, కంటి నిండా నిద్రపోవడము, అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడం,
కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగటం, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చి ఇలాంటి వైపుగా దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చనమాట. అలాగే వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎంతసేపటికి వారి మనస్తత్వం పరిగెత్తి పాలు తాగటం కన్నా కూడా నిలబడి నీళ్లు తాగుతాం అనుకునేటువంటి వ్యక్తిత్వం. కాబట్టి వీరికి చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత వేటాడినా, ఎంత పరిగెత్తినా, ఎంత తపన పడ్డా, ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసిపెట్టి ఉందో, మన జీవితం పరంగా ఎంత అయితే సొంతం చేసుకోవాలని రాసిపెట్టి ఉందో అంతే దక్కుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనిషికి సంపద కంటే మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం అవి ఉన్నప్పుడేనండి వాళ్ళే రాజులవుతారు అన్నమాట. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే పని మీద కూడా చాలా శ్రద్ధ పెడతారనమాట. మీరు చేసేటువంటి ఏ పనైనా కూడా చాలా శ్రద్ధతో, చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు. మీకు ఎవరైనా ఒక పని అప్పచెబితే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇక ఎక్కడ కూడా వెతకడానికి వంక అనేది కూడా దొరకదనమాట. అంత చక్కగా చేస్తారు. అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట. గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా బాగా ఉండండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇంకా మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా అంతా మీ భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్ని ఉన్నత అనేది పెరుగుతుంది. మీ పనిలో మీకు మంచిగా కలిసిబాటు అనేది ఉంటుంది. అలాగే ఇంకా ₹1 వెనకేసుకునేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. అవకాశాలు కూడా వస్తాయి. ధనం కూడా మీకు రెట్టింపు అవుతుంది. అంటే పెరుగుదల, ఆస్తి మీరు ఎంత అయితే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని మీరు చూడగలుగుతారు. అలాగే మీరు ఏంటంటే ఏదైనా ఇల్లు మార్పిడి కానివ్వండి, స్థల మార్పిడి కానివ్వండి, ఇలాంటివి చేసే అవకాశం అనేది ఉంది. నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి, లేదా ఇంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, ఇలాంటి ఏదైతే కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇలా వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా చాలా వరకు కూడా మీకు అంతా బాగుందండి. ఈ జూన్ నెల వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. అలాగే ఈ 3 రోజుల్లో కూడా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ ముఖ్యమైనటువంటి పనులతో ఆ పనికి బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి. ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆ పని వల్ల మీరు మానసికంగా తృప్తి పడగలుగుతారు. అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లలో చక్కగా మాట్లాడుకొని సంతోషపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు. ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. చూడగలుగుతారు. వృధా ఖర్చులు వస్తూ కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలని దాని మీద మళ్ళీ మీరు దృష్టి పంచుతారు. కాబట్టి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి. కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. అలాగే మీరు ఏంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు అనవసరపు ఖర్చులు ఏదైనా ఉంటే తగ్గించుకొని, అంటే ఎంతసేపటికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఏదైనా దాన ధర్మాలు చేయటమో, ఏదైనా పేద విద్యార్థులకు పుస్తకాలు అంటే చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా బుక్స్ దానం చేయటం కానీ, లేదా ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసి వారిని చదివించడం కానివ్వండి, లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి, లేదా ఎవరికన్నా లేని వాళ్లకు బట్టలు పంచడం కానివ్వండి, ఇలాంటివి చేయటం వల్ల మీరు చేసేటువంటి ఖర్చు వల్ల మీకు పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు కూడా పోతాయి. నరదృష్టి ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ పరంగా ఈ దోషాలు కూడా తొలగిపోయి ఆ దైవం అనుగ్రహంతో మీ చేయి ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉంటుంది. అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు చేయి చాచి అడిగేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదనమాట. అలా మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని, వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఈ జూన్ నెలలో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు. చేతిలో డబ్బు అయితే మాత్రం కాస్త ఇబ్బందులు పరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏంటంటే మీకు నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట.
ఆ నరదృష్టి నుంచి మీరు బయటపడాలి అంటే మీరు కాస్త ఎర్ర నీళ్ళతో ఉంటాయి కదండి, ఆ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కడవ దిష్టి అంటారు కదా, దిష్టి తీయించుకోండి. ఈ కడవ దిష్టి కూడా మీరు తీయించుకోవటం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉందండి. మీ బాధలు ఏదో మీరు పడుతూ ఉంటే జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అనవసరమైనటువంటి ఈ దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీ జీవితంలో తలెత్తుతున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీద అనేది దృష్టి ఉంచి చిన్న చిన్నగా మీకు చేతనైనంతగా రాళ్ళ ఉప్పుతో తీసేసుకోవటం, మిరపకాయలు తీసేసి నిప్పుల్లో వేసుకోవటం, కడవ దిష్టి తీసేసి వేసుకోవటం, ఎర్రనీళ్ళు ఉంటాయి కదా అలా ఎర్రనీళ్ళతో దిష్టిని తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే మీ మీద మీకేంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు, మీకు తగులు పెట్టాలని, మనస్పర్ధలు పెట్టాలని చెప్పి చాలామంది కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మీ ముందు ఒకలా, మీ వెనకాల ఒకలా, మీ వెనకమాలే గోతులు తవ్వుతున్నారు. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా ఎదుటివారి మాట వినొద్దు, ఎదుటివారి మాటలు నమ్మొద్దు. ఎదుటివారు మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి చెడ్డవారు మంచివారు చెడ్డగా కనిపిస్తారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన వారైనా కూడా ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి బయట వాళ్ళు అయినా కూడా సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మన మనసును బట్టి మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితిని బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే మీరు ఏంటంటే సరదాగా ఉంటారండి. అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవ్వటం, శుభ్రంగా ఉండటము, లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా వీరిలో ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. ముఖంలో ఒక తేజస్సు అనేది వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరి దగ్గర ఎప్పుడూ కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఎంత లేని స్థితిలో కూడా మీరు చేతిలో ఎంతో కొంత ఉంటాయండి. వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది. లేకుండా అయితే మాత్రం ఉండదనమాట. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే చాలా గట్టిగా ఉంటారు. ఎవరు ఖర్చు చేయరు అన్నమాట. బాగా పొదుపు చేస్తారు. పిసినారితనంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా వృశ్చిక రాశి వారికి అయితే ఇలా ఉంటుందండి. వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలా ఉంటుందన్నమాట. ఈ జూన్ నెలలో మీకు ఎటువంటి తిరుగులేదు. మీరు సంతోషంగా ఉంటారు. అలాగే బిజీగా కూడా ఉంటారు. కాస్త కోపం ఉంటుంది. కాస్త కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే మీకు చాలా మంచిదన్నమాట. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది. ధన్యవాదాలు.